వీడియోను మీరిప్పుడు చూస్తున్నారు అంటే అది యాదృచ్ఛికం కాదు, అది శనిదేవుడి సంకేతం. తులారాశివారికి 2026 ఏప్రిల్ 15, 16, 17, 18 తేదీలు మీ శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. ముఖం చూసి డేట్ ఆఫ్ బర్త్, పేరు చెప్పి సంపూర్ణ జాతకం చెప్పబడును. ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం అవ్వకపోవడం, ప్రాణంగా ప్రేమించిన వారు దూరమైపోవడం, భార్య భర్తల మధ్య అనుమానాలు, కోర్ట్ సమస్యలు, ధనం నిలకడ వ్యాపార సమస్యలు, ఉద్యోగ సమస్యలు, జీవితంలో అనుకున్న పనులు జరగక మనశ్శాంతి లేక బాధపడుతున్నారా? ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా ప్రయత్నం చెయ్యలేమని నిరాశపడకండి. ఒక్కసారి గురువుగాలిని కాల్ చేయండి. సమస్య ఎటువంటిదైనా 100% శాశ్వత పరిష్కారం చూపబడును. కాల్ చేయండి 994948. జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజులుగా మారబోతున్నాయి. ఈ 4 రోజుల్లో జరిగే మార్పులు మీ గతాన్ని మర్చిపోయేలా చేస్తాయి, మీ భవిష్యత్తును కొత్తగా రాస్తాయి. మీరు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న డబ్బు, అవకాశాలు, శుభవార్తలు ఒక్కొక్కటిగా మీ ముందుకు రావడం ప్రారంభమవుతుంది. కాని ఈ 4 రోజుల్లో ఒక చిన్న తప్పు చేసినా ఆ అదృష్టం మీ చేతుల నుంచి జారిపోవచ్చు. అందుకే ఈ వీడియోను పూర్తిగా, శ్రద్ధగా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో చెప్పబోయే ఒక చిన్న విషయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. ఇది మీ రుద్రఫలాలు ఛానల్. 100% జ్యోతిష్య విశ్లేషణతో మీ జీవితానికి మార్గదర్శనం చేసే ఒక నిజమైన ప్రయాణం. ఇప్పుడు తులారాశివారికి ఈ 4 రోజుల్లో ఏమి జరగబోతోందో పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఈ 4 రోజుల ప్రాముఖ్యత. 2026 సంవత్సరం ఏప్రిల్ 15, 16, 17, 18 తేదీలు తులారాశివారికి అత్యంత కీలకమైన సమయంగా భావించబడుతున్నాయి. సాధారణంగా రోజులు మారుతుంటాయి, కాని కొన్ని రోజులు జీవితంలో మలుపు తిప్పే శక్తిని కలిగి ఉంటాయి. ఈ 4 రోజులు అలాంటి ప్రత్యేకమైన కాలం. గ్రహస్థితులు అనుకూలంగా మారడం వల్ల గతంలో మీరు చేసిన కష్టాలు, మీరు పెట్టిన శ్రమ, మీరు ఎదుర్కొన్న పరీక్షలు అన్నీ ఇప్పుడు ఫలితాలుగా మారే అవకాశం ఉంది. ఈ సమయం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా ఉంటుంది. మీరు ముందుగా భయపడి తీసుకోలేని నిర్ణయాలు కూడా ఇప్పుడు సులభంగా తీసుకునే స్థితి వస్తుంది. కుటుంబంలో, ఉద్యోగంలో, ఆర్థిక విషయాల్లో మీరు ఆశించిన మార్పులు కనబడడం ప్రారంభమవుతుంది. శనిదేవుని అనుగ్రహం ఎలా పనిచేస్తుంది? శనిదేవుడు సాధారణంగా కఠినమైన గ్రహంగా భావించబడతాడు, కాని ఆయన శిక్షించడమే కాకుండా మనకు కష్టపడి సాధించిన ఫలితాలను కూడా అందించే శక్తి కలిగినవాడు. తులారాశివారికి ఈ సమయంలో శనిదేవుని దృష్టి అనుకూలంగా మారుతోంది. మీరు గతంలో చేసిన మంచి పనులు, మీరు సహనం పాటించిన సందర్భాలు, మీరు నిజాయితీగా నడిచిన మార్గం అన్నీ ఇప్పుడు ఫలితాలుగా తిరిగి మీకు వస్తాయి. శని అనుగ్రహం అంటే ఒక్కసారిగా అదృష్టం రావడం కాదు, మీరు అర్హత ఉన్న ఫలితాలు మీకు చేరడం. ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ఆలోచించి తీసుకుంటే అది దీర్ఘకాల లాభాన్ని ఇస్తుంది. క్రమశిక్షణ, సహనం, నిజాయితీ ఈ 3 గుణాలు మీకు విజయాన్ని తీసుకొస్తాయి. తులారాశివారికి అదృష్టయోగం. ఈ 4 రోజుల్లో తులారాశివారికి అదృష్టయోగం బలంగా ఉంటుంది. మీరు ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్న పనులు ఇప్పుడు సాఫల్యం దిశగా కదలడం ప్రారంభమవుతుంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి మంచి అవకాశాలు రావచ్చు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల సూచనలు కనిపిస్తాయి. వ్యాపారులైతే కొత్త డీల్స్, కొత్త కస్టమర్లు ద్వారా లాభాలు పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు చేసిన ప్రతి ప్రయత్నం సరైన దిశలో సాగుతుంది. మీరు తీసుకున్న నిర్ణయాలు మీకు లాభాన్ని తీసుకొస్తాయి. ఈ సమయం మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభానికి సూచనగా ఉంటుంది. మీరు ధైర్యంగా ముందుకు సాగితే ఈ అదృష్టయోగం మీకు మరింత పెద్ద విజయాలను అందిస్తుంది. డబ్బు వచ్చే 4 ప్రధాన మార్గాలు. ఈ 4 రోజుల్లో తులారాశివారికి ఆర్థికంగా మంచి మార్పులు కనిపిస్తాయి. మొదటిగా, చాలా రోజులుగా మీకు రావాల్సిన డబ్బు తిరిగి మీ చేతికి చేరే అవకాశముంది. ఇది అప్పు రూపంలో అయినా, బకాయిల రూపంలో అయినా రావచ్చు. రెండవది, ఉద్యోగంలో ఉన్నవారికి అదనపు ఆదాయం లేదా ప్రోత్సాహకాలు లభించే అవకాశం ఉంది. మూడవది, వ్యాపారంలో పెట్టుబడులు చేసిన వారికి అనుకోని లాభాలు రావచ్చు. నాలుగవది, కుటుంబం లేదా బంధువుల ద్వారా ఆర్థిక సహాయం అందే అవకాశం ఉంది. ఈ 4 మార్గాల ద్వారా వచ్చే డబ్బు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. అయితే ఈ సమయంలో వచ్చిన డబ్బును జాగ్రత్తగా ఉపయోగించడం చాలా ముఖ్యం. అనుకోని ఆదాయం ఎక్కడి నుంచి?
ఈ 4 రోజుల్లో మీరు ఊహించని విధంగా ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు గతంలో పెట్టిన చిన్న పెట్టుబడులు ఇప్పుడు పెద్ద లాభాలుగా మారవచ్చు. కొన్ని సందర్భాల్లో మీరు మరిచిపోయిన డబ్బు కూడా తిరిగి రావచ్చు. కొందరికి పాత ప్రాజెక్టులు మళ్లీ ప్రారంభమై ఆదాయం ఇవ్వవచ్చు. మరికొందరికి స్నేహితులు లేదా పరిచయస్తుల ద్వారా కొత్త అవకాశాలు రావచ్చు. ముఖ్యంగా మీరు ప్రయత్నించని మార్గాల ద్వారా కూడా ఆదాయం రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ సమయంలో మీరు వచ్చిన ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించి ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఈ అనుకోని ఆదాయం మీ భవిష్యత్తుకు ఒక బలమైన ఆర్థిక ఆధారం అవుతుంది. నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడం. చాలా కాలంగా మీకు రావాల్సిన డబ్బు ఏదో కారణంతో ఆలస్యమై ఉండొచ్చు. అప్పు ఇచ్చినవారు తిరిగి ఇవ్వకపోవడం, వ్యాపారంలో బకాయిలు పెండింగ్లో ఉండటం, లేదా పనిచేసినా చెల్లింపులు ఆలస్యం కావడం వంటి పరిస్థితులు మీలో ఆందోళన కలిగించి ఉండవచ్చు. ఈ 4 రోజుల్లో ఆ నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. మీరు గతంలో చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఫలితం ఇస్తాయి. మీరు ఒక్కసారి మాట్లాడితే సరిపోతుంది. ఎదుటివారు మీ పరిస్థితిని అర్థం చేసుకుని డబ్బు చెల్లించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఎలాంటి ప్రయత్నం లేకుండానే ఆ డబ్బు మీ చేతికి చేరవచ్చు. ఇది మీ ఆర్థిక స్థితిని స్థిరపరచడమే కాకుండా మీలో నమ్మకాన్ని పెంచుతుంది. అయితే ఈ డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు చేయకుండా కొంత భాగాన్ని భవిష్యత్తు కోసం దాచుకోవడం మంచిది. ఉద్యోగావకాశాలు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న తులారాశివారికి ఈ సమయం చాలా ముఖ్యమైనది. మీరు ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చి నిరాశ చెందినా ఈ 4 రోజుల్లో పరిస్థితి మారే అవకాశం ఉంది. కొత్త కంపెనీల నుంచి కాల్స్ రావచ్చు, లేదా మీరు ఇప్పటికే ఇచ్చిన ఇంటర్వ్యూలకు సానుకూల స్పందన రావచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి కూడా మంచి అవకాశాలున్నాయి. మీ కృషిని గుర్తించి మీకు ప్రమోషన్ లేదా బాధ్యతలు పెంచే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు మీ పనిని నిబద్ధతతో చేస్తే ఉన్నతాధికారుల దృష్టిలో మంచి స్థానం పొందుతారు. విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా కొందరికి కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు మీ నైపుణ్యాలను సరైన సమయంలో ప్రదర్శిస్తే ఈ అవకాశాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలవు. వ్యాపార లాభాలు. వ్యాపారం చేస్తున్న తులారాశివారికి ఈ 4 రోజులు లాభదాయకంగా మారే సూచనలు ఉన్నాయి. గతంలో నష్టాలు ఎదుర్కొన్నవారు ఇప్పుడు కొంత ఉపశమనం పొందుతారు. కొత్త ఆర్డర్లు రావడం, పాత కస్టమర్లు తిరిగి రావడం, లేదా కొత్త కాంట్రాక్టులు దక్కడం వంటి పరిణామాలు జరగవచ్చు. మీరు తీసుకునే వ్యాపార నిర్ణయాలు సరైన దిశలో ఉంటాయి. ముఖ్యంగా మీరు కొత్త ఆలోచనలను అమలు చేస్తే అవి మంచి ఫలితాలను ఇస్తాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నవారు జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ సరైన కమ్యూనికేషన్తో ముందుకు సాగితే లాభాలు పొందవచ్చు. ఈ సమయంలో మీరు చేసే చిన్న పెట్టుబడులు కూడా భవిష్యత్తులో పెద్ద లాభాలుగా మారే అవకాశం ఉంది. క్రమశిక్షణతో వ్యాపారం నడిపితే ఈ కాలం మీకు బలమైన స్థిరత్వాన్నిస్తుంది. కుటుంబంలో శుభవార్త. ఈ 4 రోజుల్లో కుటుంబానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక మంచి వార్త ఇప్పుడు మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. అది పెళ్లి సంబంధం కావచ్చు, సంతానం గురించి కావచ్చు, లేదా కుటుంబ సభ్యుల విజయానికి సంబంధించినదిగా ఉండవచ్చు. మీ కుటుంబంలో ఉన్న సమస్యలు కొంతవరకు తగ్గిపోతాయి. మీరు మీ కుటుంబ సభ్యులతో మరింత దగ్గరగా మారే పరిస్థితి వస్తుంది. పెద్దల ఆశీర్వాదం మీకు బలంగా ఉంటుంది. కుటుంబంలో జరిగే ఈ సంతోషకరమైన మార్పులు మీ మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. మీరు గతంలో ఎదుర్కొన్న బాధలను మరిచిపోయేలా ఈ శుభవార్తలు ప్రభావం చూపుతాయి. ఈ సమయంలో కుటుంబంతో గడిపే సమయం మీకు మరింత ఆనందాన్ని ఇస్తుంది. ప్రేమ మరియు వివాహ సూచనలు. ప్రేమలో ఉన్న తులారాశివారికి ఈ 4 రోజులు అనుకూలంగా మారే అవకాశం ఉంది. మీ మధ్య ఉన్న అపార్థాలు తగ్గిపోతాయి. మీరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. మీ సంబంధం మరింత బలపడుతుంది. వివాహం గురించి ఆలోచిస్తున్న వారికి మంచి అవకాశాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి అనుకూల స్పందన రావచ్చు. పెళ్లి సంబంధాలు కూడా ఈ సమయంలో సానుకూలంగా ముందుకు సాగే అవకాశం ఉంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి సరైన జోడీ దొరకవచ్చు. ఇప్పటికే వివాహం అయిన వారికి దాంపత్య జీవితం మరింత సంతోషంగా మారే సూచనలు ఉన్నాయి. మీరు మీ భాగస్వామితో కలిసి తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని మరింత స్థిరంగా మారుస్తాయి. ఈ సమయంలో ప్రేమ, నమ్మకం, పరస్పర గౌరవం ఈ 3 మీ సంబంధాన్ని బలపరుస్తాయి. ఆరోగ్య పరిస్థితులు. ఈ 4 రోజుల్లో తులారాశివారికి ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు కనిపించే అవకాశముంది. సాధారణంగా పెద్ద సమస్యలు లేకపోయినా
చిన్న చిన్న అసౌకర్యాలు మీ దైనందిన జీవితంపై ప్రభావం చూపవచ్చు. ముఖ్యంగా అలసట, నిద్రలేమి, ఒత్తిడి వల్ల తలనొప్పి వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. మీరు గతంలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి ఉంటే ఇప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన సమయం. సరైన ఆహారం, సమయానికి నిద్ర, తగిన వ్యాయామం చాలా అవసరం. ఈ సమయంలో మీరు మీ శరీరానికి ఇచ్చే శ్రద్ధ మీ భవిష్యత్తు ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. మానసిక ప్రశాంతత కూడా చాలా ముఖ్యమైనది. ఆందోళన, కోపం, ఆతురత వంటి భావాలను నియంత్రించగలిగితే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. సాధ్యమైనంతవరకు ప్రశాంత వాతావరణంలో ఉండటం, ధ్యానం చేయడం మంచిది. విదేశీ అవకాశాలు. తులారాశివారికి ఈ కాలంలో విదేశీ అవకాశాలు కలిగే సూచనలు ఉన్నాయి. మీరు చదువు, ఉద్యోగం లేదా వ్యాపారం కోసం విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ 4 రోజుల్లో ఆ దిశగా మంచి పరిణామాలు చోటు చేసుకోవచ్చు. మీరు గతంలో అప్లై చేసిన అవకాశాలకు ఇప్పుడు స్పందన రావచ్చు. కొత్త అవకాశాలు కూడా మీ ముందుకు రావచ్చు. విదేశీ సంబంధాలు ఉన్నవారికి లాభదాయకమైన పరిణామాలు జరగవచ్చు. మీరు చేసే కమ్యూనికేషన్, మీరు చూపే నైపుణ్యం ఈ అవకాశాలను నిర్ణయిస్తుంది. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అందుకే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించి ముందుకు సాగాలి. విదేశీ ప్రయాణం వల్ల మీ జీవితంలో కొత్త అనుభవాలు, కొత్త మార్పులు చోటు చేసుకునే అవకాశముంది. పెట్టుబడుల లాభాలు. ఈ 4 రోజుల్లో పెట్టుబడులు చేసిన తులారాశివారికి మంచి ఫలితాలు వచ్చే అవకాశముంది. మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభాలుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాల పెట్టుబడులు చేసిన వారికి మంచి ఫలితాలు కనిపిస్తాయి. షేర్లు, భూమి, బంగారం వంటి రంగాల్లో మీరు పెట్టిన డబ్బు విలువ పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త అవసరం. తొందరపడి తీసుకునే నిర్ణయాలు నష్టానికి దారితీసే అవకాశముంది. మీరు నమ్మకమైన సమాచారం ఆధారంగా మాత్రమే పెట్టుబడులు పెట్టాలి. మీ ఆర్థిక స్థితిని బట్టి ప్లాన్ చేసుకుంటే ఈ కాలం మీకు మంచి లాభాలను అందిస్తుంది. పెట్టుబడుల్లో వచ్చిన లాభాన్ని సరైన విధంగా వినియోగించుకుంటే భవిష్యత్తులో మరింత స్థిరత్వం పొందవచ్చు. స్నేహితుల సహాయం. ఈ 4 రోజుల్లో మీ స్నేహితుల నుంచి మంచి సహాయం లభించే అవకాశముంది. మీరు కష్టంలో ఉన్నప్పుడు మీకు తోడుగా నిలబడే వ్యక్తులు ఇప్పుడు మీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తారు. మీరు ఊహించని విధంగా స్నేహితుల ద్వారా అవకాశాలు రావచ్చు. ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత విషయాల్లో వారు మీకు మార్గదర్శనం చేయవచ్చు. మీరు కూడా మీ స్నేహితులపై నమ్మకం ఉంచి సరైన సమయంలో సహాయం కోరితే మంచి ఫలితాలు పొందవచ్చు. అయితే ప్రతి ఒక్కరినీ అంధంగా నమ్మడం మంచిది కాదు. నిజమైన స్నేహితులను గుర్తించడం చాలా ముఖ్యం. ఈ సమయంలో మీరు నిర్మించే సంబంధాలు భవిష్యత్తులో కూడా మీకు ఉపయోగపడతాయి. స్నేహం అనే బలం మీకు మానసికంగా కూడా ధైర్యాన్నిస్తుంది. ఆధ్యాత్మిక మార్పు. ఈ 4 రోజుల్లో తులారాశివారికి ఆధ్యాత్మికంగా ఒక కొత్త మార్పు ప్రారంభమయ్యే అవకాశముంది. మీరు జీవితాన్ని ఒక కొత్త కోణంలో చూడడం ప్రారంభిస్తారు. గతంలో మీరు అనుభవించిన సంఘటనలు ఇప్పుడు మీకు ఒక పాఠంగా అనిపిస్తాయి. దేవుడిపై విశ్వాసం పెరుగుతుంది. మీరు ప్రార్థన, ధ్యానం వంటి ఆధ్యాత్మిక కార్యకలాపాల వైపు ఆకర్షితులవుతారు. ఈ మార్పు మీ మనస్సుకు ప్రశాంతతనిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు కూడా మరింత స్పష్టంగా మారుతాయి. ఆధ్యాత్మికత మీలో సహనం, క్షమ, సాకూల్య దృక్పథాన్ని పెంచుతుంది. ఈ మార్పు మీ జీవితాన్ని స్థిరంగా మరియు సంతృప్తిగా మార్చే దిశగా తీసుకువెళుతుంది. శని ప్రభావం వల్ల పరీక్షలు. ఈ 4 రోజులు ఎంత శుభప్రదంగా ఉన్నాయో అంతే పరీక్షలను కూడా తీసుకురావచ్చు. శనిదేవుడు అనుగ్రహం ఇవ్వడానికి ముందు మన సహనం, మన నిజాయితీ, మన క్రమశిక్షణను పరీక్షిస్తాడు. తులారాశివారికి ఈ సమయంలో కొన్ని చిన్న అడ్డంకులు ఎదురవుతాయి. మీరు తీసుకున్న నిర్ణయాలు కొంచెం ఆలస్యంగా ఫలితాలివ్వవచ్చు. కొన్ని పనులు చివరి నిమిషంలో ఆగిపోయే పరిస్థితి రావచ్చు. కాని ఇది అపజయం కాదు, ఒక పరీక్ష మాత్రమే. మీరు ఆతురపడకుండా, సహనం కోల్పోకుండా ముందుకు సాగితే చివరికి విజయం మీవే అవుతుంది.
ఈ పరీక్షలు మీలో ఉన్న బలాన్ని బయటకు తీసుకురావడానికి ఉపయోగపడతాయి. మీరు ఎంత స్థిరంగా ఉంటారో అంతగా శనిదేవుడి అనుగ్రహం మీపై పెరుగుతుంది. చెయ్యకూడని తప్పులు. ఈ శుభకాలంలో కూడా కొన్ని తప్పులు మీ అదృష్టాన్ని తగ్గించగలవు. ముఖ్యంగా అహంకారం పెరగకుండా జాగ్రత్త పడాలి. చిన్న విజయాలు వచ్చిన వెంటనే మీరు ఇతరులను తక్కువగా చూడటం లేదా అతిగా నమ్మకం పెరగడం మంచిది కాదు. అవసరం లేని ఖర్చులు చేయడం కూడా తప్పు. మీ దగ్గరకు డబ్బు వచ్చిన వెంటనే దాన్ని వృధా చేయకుండా ఆలోచించి ఉపయోగించాలి. అలాగే ఎవరి మాటలు విని పెద్ద నిర్ణయాలు తీసుకోవడం ప్రమాదకరం. మీరు స్వయంగా ఆలోచించి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. కోపం కూడా ఈ సమయంలో మీకు నష్టాన్ని కలిగించవచ్చు. కాబట్టి శాంతంగా ఉండటం చాలా అవసరం. ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీరు ఎదుర్కొనే సమస్యలను సులభంగా అధిగమించవచ్చు. పాటించాల్సిన నియమాలు. ఈ 4 రోజుల్లో మీరు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి. మొదటగా, ప్రతిరోజూ ఉదయం ప్రశాంతంగా లేచి కొద్దిసేపు ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి. మీ ఆలోచనలు సానుకూలంగా ఉండేలా చూసుకోవాలి. శనివారం రోజున నల్ల నువ్వులు లేదా నూనె దానం చేయడం శుభప్రదం. పేదవారికి సహాయం చేయడం, ఆకలితో ఉన్నవారికి ఆహారమివ్వడం వంటి మంచి పనులు చెయ్యాలి. మీరు మాట్లాడే మాటల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా అనవసరంగా నొప్పి కలిగించకుండా చూసుకోవాలి. ఈ నియమాలను పాటించడం వల్ల మీపై శనిదేవుడి కటాక్షం మరింత పెరుగుతుంది. ఇది మీ జీవితంలో శాంతి, సంతోషాన్ని తీసుకొస్తుంది. శుభ సమయాలు. ఈ 4 రోజుల్లో కొన్ని సమయాలు మీకు ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఉదయం సూర్యోదయం తర్వాతి సమయం మరియు సాయంత్రం సూర్యాస్తమయం సమీపంలో చేసే పనులు మంచి ఫలితాలను ఇస్తాయి. ఈ సమయాల్లో మీరు ప్రారంభించే పనులు విజయవంతమయ్యే అవకాశం ఎక్కువ. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం, కొత్త పనులు ప్రారంభించడం ఈ సమయాల్లో చేస్తే మంచిది. మీరు దేవుడి ప్రార్థన కూడా ఈ సమయాల్లో చేస్తే మీ మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం చాలా ముఖ్యం. మీరు ఈ శుభ సమయాలను గుర్తించి ఉపయోగించుకుంటే మీ ప్రయత్నాలు మరింత సులభంగా ఫలిస్తాయి. చివర్లో శక్తివంతమైన మంత్రం. ఈ 4 రోజుల్లో శనిదేవుడి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందడానికి ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించడం చాలా ముఖ్యమైనది. ఈ మంత్రం మీ జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని మనస్సును ఏకాగ్రంగా ఉంచి ఈ మంత్రాన్ని జపించాలి. ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రం శనిదేవుడి కటాక్షాన్ని పొందడానికి ఎంతో ప్రభావవంతమైనది. మీరు ఈ మంత్రాన్ని భక్తితో జపిస్తే మీ మనస్సులో ఉన్న భయం తగ్గిపోతుంది. మీలో ధైర్యం పెరుగుతుంది. మీ జీవితంలో జరుగుతున్న మార్పులను మీరు స్పష్టంగా గమనించగలుగుతారు. ఈ మంత్రం మీకు ఆధ్యాత్మికంగా కూడా బలాన్నిస్తుంది. ఇప్పుడు మీరు ఈ వీడియోను ఇక్కడి వరకు వినడం యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో ఒక మార్పు ప్రారంభమైన సంకేతమిది. తులారాశివారికి ఈ 4 రోజులు సాధారణమైనవి కావు. మీరు ఎలా ఆలోచిస్తారో, ఎలా నిర్ణయాలు తీసుకుంటారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీరు ఎన్నాళ్లుగానూ ఎదురుచూస్తున్న ఆనందం, డబ్బు, శుభవార్తలు మీ జీవితంలోకి వస్తున్నాయి. కాని ఈ అవకాశాలను గుర్తించి ఉపయోగించుకోవడం మీ చేతుల్లోనే ఉంది. శనిదేవుడు మీ కష్టాన్ని ఎప్పుడూ వృధా చెయ్యడు. మీరు చేసిన ప్రతి మంచి పనికి తగిన ఫలితం తప్పకుండా ఇస్తాడు. ఈ వీడియో చూస్తున్న సమయంలో ఎక్కడ ఉన్నా కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని మీ మనస్సును స్థిరంగా ఉంచి శనిదేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఓం శం శనైశ్చరాయ నమః. ఈ మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించండి. మీలో మార్పు ఎలా వస్తుందో మీరు స్వయంగా గమనిస్తారు. మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకే కాదు, ఈ విలువైన సమాచారాన్ని మరింతమందికి చేరేలా చేస్తుంది. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఛానల్కి హైప్, సహాయం, ప్రేమ ఇవ్వండి. ఇంకా కొత్తవారికి ఈ వీడియో ఉపయుక్తమవుతుంది. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఈ విధమైన శక్తివంతమైన జ్యోతిష్య ఫలితాలు మీరు ఎప్పటికీ మిస్ అవ్వరు. అత్యంత ముఖ్యమైన విషయం, ఈ వీడియోలో చెప్పిన విషయాలను నమ్మకంతో పాటిస్తే మీ జీవితంలో తప్పకుండా మార్పు కనిపిస్తుంది. ఇది మీ ఛానల్ రుద్రఫలాలు. శనిదేవుడు మీపై ఎల్లప్పుడూ తన కటాక్షం ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.